హాయ్ అండి. ఈరోజు మళ్ళీ మీ ముందరికి ఒక 4 మంచి మాటలు చెప్పుకుందామని చెప్పేసి వచ్చేసాను. సో, ఇప్పటి పిల్లలను చూస్తుంటే వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఆలోచన విధానం చాలా చేంజ్ అయిపోయింది. సో, దీనికి కారణము డిఫరెంట్ ఉండొచ్చు. ఫస్ట్ పేరెంటింగ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, సొసైటీ ప్రాబ్లమ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు. కానీ ఫస్ట్ పేరెంటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఒక చైల్డ్కి అమ్మనే తొలి గురువు. సో మంచి చెడు అన్నీ చెప్పేది అమ్మనే. సో ప్రేమ అన్నీ చెప్పేది అమ్మనే. సో ప్రేమ అనేది ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల కూడా పిల్లలను మనము చెడగొట్టినట్టు అయిపోతుంది. అతి గారాబం కూడా పనికిరాదు. ప్రేమ అంటే ఏంటండి? సో వాళ్ళ పనులు కూడా మనం చేసి పెట్టడం కాదు. ఒక ఏజ్ వరకు వాళ్ళకు మనం సపోర్ట్ ఇస్తూనే వాళ్ళంతట వాళ్ళు చేసుకోగలిగిన పనులు వాళ్ళు చేయగలగాలి. అది పేరెంటింగ్. సో వాళ్ళను డిపెండెంట్ లాగా మనం పెంచడం అనేది తప్పు. సో పేరెంటింగ్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ పనులు చేయడం, వాళ్ళని పనులు చేయనీయకపోవడం ప్రేమ అంటారా? కాదు కదా. సో వాళ్ళకు మంచి చెడు చెప్తూనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు చేయగలగడం అనేది చాలా చాలా ముఖ్యం. మన ఇండియాలోనే ఇలా జరుగుతుంది. చైనా, జపాన్ అలాంటి ప్లేస్లలో వెళ్తే స్కూల్స్లలో కూడా స్టడీస్ కంటే ముందు ఈ వాల్యూస్ నేర్పిస్తారు. సో చైల్డ్ మస్ట్ బీ ఇండిపెండెంట్. తన పనులు తాను చేసుకోగలగడం అనేది ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకు. సో ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ ఇది జస్ట్ వాళ్ళు నైతిక విలువలు తెలుసుకోవడానికి మాత్రమే. ఆ టైంలో స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయరు వాళ్ళు. వాళ్ళ పనులు వాళ్ళు చేయగలగాలి. అలా ఎంకరేజ్ చేయాలి పిల్లలని. సో ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరికొంత ఇన్ఫర్మేషన్ తోటి వచ్చేస్తాం. బాయ్.